కడప నగరంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రిమ్స్ను ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి A1 కాంట్రాక్టరు, ఎజిల్ కాంట్రాక్టరు, శ్రీకృష్ణ కాంట్రాక్టర్, రకరకాల కాంట్రాక్టర్లు వచ్చినా వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు. వాళ్ళని బెదిరిస్తాడో లేకపోతే ఇంకేం చేస్తాడో తెలియదు. కానీ బాలనారాయణ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ కాంట్రాక్టర్ దక్కించుకోవడంలో అంతర్యం ఏమిటి? రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పోయింది, తెలుగుదేశం వచ్చింది, పోయింది, వైసీపీ ప్రభుత్వం వచ్చింది, పోయింది. ఏ ప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా బాలారెడ్డి మటుకు కాంట్రాక్టర్ వ్యక్తి మారడు. ఈయన అంతర్యం ఏమిటో తెలియదు, ఈయన పలుకుబడి ఏమిటో తెలియదు, ఈయన అవినీతి ఏమిటో తెలియదు. కాబట్టి ఈ కాంట్రాక్టర్ను రద్దు చేయాలి అని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది ఏమిటంటే, ఈయన అవినీతి అక్రమాలకు పాలు పంచుకుంటున్నటువంటి ప్రత్యక్షంగానో పరోక్షంగానో డిడి శ్రీనివాస్ గారు అనే వ్యక్తి ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. అతనిపైన సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము. ఇక రెండోది ఏమిటి, 549 జీవో ప్రకారం 16,000 జీతం ఇవ్వాలి. పూర్వమౌలిలో 10,000, 12,000 ఇస్తాడు, జమ్మలమూడిలో 12,000 ఇస్తాడు, ఇంకోసాట కమలాపురంలో 10,000 ఇస్తాడు. జిల్లా వ్యాప్తంగా రాయలసీమలో వర్కర్ల శ్రమ దోపిడీ అంతా ఇంత కాదు, అంతులేని అని చెప్పి మేము సిఐటిగా మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి బాలారెడ్డి గారు పిఎఫ్ సక్రమంగా కట్టడం లేదు, ఈఎస్ఐ సక్రమంగా కట్టడం లేదు, మినిమం కనీస వేతనం ఇచ్చే పరిస్థితి లేదు. 12,000 రూపాయలు ఇచ్చి పోరాటం చేయడం వల్ల 12,000 ఇచ్చేయాలంటే 10,000. ఇప్పటికి కూడా 16,000 ఇవ్వాల్సింటే పిఎఫ్ పిఎస్ఐ పోను 14,000 పైగా ఇవ్వాల్సింటే ఈ రోజుకి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈయన కాంట్రాక్ట్ను రద్దు చేయాలి. అక్కడంతా పేదలు, చాలా నిరుపేదలు, వాళ్ళను ఈరోజు శ్రమను దోచుకొని ఈరోజు కాజేస్తూ ఉన్నాడు. మినిమం 400 మంది ఉంటే 2,000 చొప్పున 8 లక్షలు అవుతారు. సంవత్సరానికి 96 లక్షలు కమిషన్ కాకుండా. కాబట్టి ఇట్లాంటి అవినీతి పైన ఈయన పైన చర్యలు తీసుకొని కాంట్రాక్ట్ను రద్దు చేయాలని చెప్పి చెప్పదగిన జిల్లాలో కాదు, రాయలసీమ కూడా ఇదే పరిస్థితే. అడిగితే మాట్లాడితే ఈయన వర్గాలను తీసేస్తాడు, యూనియన్ లీడర్స్ని బెదిరిస్తాడు. నంతు చూసే పరిస్థితి రోజు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈయన పైన విజిలెన్స్ గారికి, ఏసీపీకి, జిల్లా కలెక్టర్ గారికి, పిఎఫ్ ఆఫీసు, ఈఎస్ఐ ఆఫీసు, అన్ని లేబర్ ఆఫీసు కూడా ఈయన పైన ఫిర్యాదు చేస్తాం. కానీ ఈయన కాంట్రాక్ట్ను రద్దు చేయకపోతే సిఐటిగా ఆందోళన చేస్తాం. దీనికి బాధ్యత ఈరోజు అంతే ప్రత్యేకంగా జిల్లా అధికారులు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాకుండా లేబర్ మినిస్టర్ గారికి, అట్లాగే హెల్త్ మినిస్టర్ గారికి కూడా ఈయన చేస్తున్న అవినీతి అక్రమాలపైన ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈరోజు చెప్పదలుచుకున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు 549 జీవోని ఇంప్లిమెంట్ చేయాలి, ఎక్కడ చేయడం లేదు. ఎందుకు అడిగితే ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు ప్రధానంగా కనబడుతుంది. కాబట్టి బాలారెడ్డి గారి పైన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా సిఐటిగా మీ ద్వారా ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తాం. మరొక మార్గం ఏంటంటే, ఎవరైనా మారుతారు ముఖ్యమంత్రులు, కానీ రిమ్స్లో మటుకు బాలారెడ్డి గారు మారు. ఈయన ఏం పలు కూడా నాకు అర్థం కాదా. అంటే కార్మికుల శ్రమను దోచేస్తే ఈయనే ఉంటాడా? కాబట్టి ఈయన పైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలా, ఈయనకు సపోర్ట్ చేసి అధికారులపైన ఎంక్వైరీ చేసి విచారణ చేయాలని చెప్పి మేము ప్రత్యేకంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కానీ కార్మికులకు న్యాయం చేయాలి, కార్మికుల జీతం పెరగాలి, కార్మికుల సెలవులు ఇవన్నీ కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రత్యేకంగా సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.